ముంబై పేరు చెప్పగానే మనందరికీ తాజ్ హోటల్ గుర్తుకొస్తుంది. సముద్ర తీరంలో అద్భుతంగా కనిపించే ఈ చారిత్రాత్మక కట్టడానికి 120 ఏళ్లు పూర్తయ్యాయి. ఇదే కట్టడానికి 2008లో తాజ్ హోటల్పై టెర్రరిస్టులు దాడి చేశారు. ఈ దాడిలో హోటల్లోని గదులు, ఫర్నిచర్, ఇతర విలువైన వస్తువులు బాగా దెబ్బతిన్నాయి. ఈ తాజ్ హోటల్ గురించి తెలుసుకుందాం. జంషెడ్ టాటా సరిగ్గా 120 ఏళ్ల క్రితం అంటే 1903వ సంవత్సరంలో ఈ హోటల్ను నిర్మించారు. అప్పట్లో ముంబైలో శ్వేత జాతీయులుండే ఒక హోటల్లోకి వెళితే జంషెడ్ టాటాను లోపలికి రాకుండా అడ్డుకున్నారు. అప్పుడే ముంబై ప్రతిష్టను రెట్టింపు చేసేలా ఒక హోటల్ నిర్మించాలని నిర్ణయించుకున్నారు. 1898లో హోటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1903 డిసెంబర్ 16న హోటల్ని ప్రారంభించారు. మొదటి రోజు 17 మంది అతిథులను సందర్శించారు. ఆ రోజు సింగిల్ రూమ్కి 10 రూపాయలు ఛార్జ్ చేసేవారు. గదితో పాటు ఫ్యాన్లు, అటాచ్డ్ బాత్రూమ్ వంటి సౌకర్యాలు కావాలంటే ఎక్స్ట్రాగా 3 రూపాయలు అంటే 13 రూపాయలుగా ఉండేది. అన్ని వసతులతో కూడిన గది 20 రూపాయలుగా నిర్ణయించారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఈ హోటల్లో 600 పడకల ఆసుపత్రిగా సేవలందించింది. మొదటి 4 దశాబ్దాల పాటు ఫ్రెంచ్ చెఫ్లు హోటల్లో కిచెన్ నిర్వహించారు. ఆ రోజుల్లో విద్యుత్ కనెక్షన్ ఉన్న తొలి భవనంగా ఇది గుర్తింపు పొందింది. జర్మన్ ఎలివేటర్స్, అమెరికా ఫ్యాన్స్, టర్కిష్ బాత్ ఇలా ఇంటీరియర్ అంతా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నది. ముంబైలో బార్ కోసం మొదటి లైసెన్స్ తీసుకున్న హోటల్ కూడా తాజ్ హోటలే. ఇదే హోటల్ 1960లో 6వ అంతస్తు నిర్మాణం పూర్తి చేశారు. 1969లో ఇంటీరియర్ను పూర్తిగా మార్చివేశారు. 1973వ సంవత్సరంలో తాజ్మహల్ టవర్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ 24 గంటలు తెరిచే ఒక రెస్టారెంట్ ఉంటుంది. తాజ్ హోటల్లో 4000కు పైగా ఆర్ట్ వర్క్లు చూడొచ్చు. ప్రముఖ ఆర్టిస్టులు వేసిన 200కు పైగా పెయింటింగ్లు ఇక్కడ ఉన్నాయి. రాహు సాహెబ్ వైద్య మరియు డిఎన్ మిర్జాలు హోటల్ భవనాన్ని డిజైన్ చేశారు. కాంట్రాక్టర్ సారాబ్జీ నిర్మాణపు పనులు పూర్తి చేశారు. 10 పిల్లర్ల నిర్మాణంలో ఈఫిల్ టవర్ నిర్మాణానికి ఉపయోగించిన స్టీలును వాడారు. 240 అడుగుల ఎత్తులో ఉన్న సెంట్రల్ డోమ్ నేవీ సిబ్బందికి అధికార ట్రయాంగిల్ పాయింట్గాను సేవలందిస్తుంది. తాజ్ ఎక్స్టీరియర్ డిజైన్ను 2018లో ఇమేజ్ ట్రేడ్ మార్క్ లభించింది. ఈ ట్రేడ్ మార్క్ అందుకున్న మొదటి నిర్మాణం ఇదే. 2008లో హోటల్పై టెర్రరిస్టులు దాడి చేశారు. ఈ దాడిలో హోటల్ గదులు, ఫర్నిచర్, ఇతర వస్తువులు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరమ్మతుల తర్వాత తిరిగి 2010 ఆగస్టు 15న